వింటర్ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే కనుక చల్లగాలుల్ని అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే కనుక బాగా కోల్డ్ బ్రీజెస్ ఉంటాయో ఆ జోన్ ని కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వార్మ్ ప్లేసెస్ లోనే ఎక్కువగా గడపడానికి చూడండి. మోస్ట్ ఆఫ్ ద టైం వింటర్ పీరియడ్ లో కొంచెం లేజినెస్ ఉంటుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రెగ్నెన్సీలో మీరు ఏవైతే యోగా కానివ్వండి లేదా యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ ఏవైతే మీకు చెప్తారో ఆ ఎక్సర్సైజెస్ అన్ని కూడాను రెగ్యులర్ గా చేసినట్లయితే గనక మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి సాఫీగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు హైడ్రేషన్. చలికాలంలో ఎక్కువగా వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవడం జరగదు. సో వాటర్ ఇంటేక్ అనేది ఆప్టిమమ్ గా ఉందా లేదా, 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నారా లేదా, హైడ్రేషన్ బాగుందా లేదా అన్నది చూసుకోండి. నెక్స్ట్ ఫుడ్ కూడాను మీకు రొటీన్ గా ఎలాగైతే మీ డాక్టర్ డైట్ చార్ట్ ఇవ్వటం జరుగుతుందో మీ మెడికల్ కండిషన్ ని బట్టి అలా ప్రాపర్ గా ఇంటేక్ ఉంటుందా లేదా అన్న దాని మీద కూడా జాగ్రత్త తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏదైతే కనుక కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫ్రీక్వెంట్ గా ఏమైనా ఎఫెక్ట్ అయినట్లయితే కనుక మెడికేషన్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసినట్లయితే బెటర్ మీకు. నెక్స్ట్ వచ్చేసరికి స్కిన్ కేర్ అండి. చలికాలంలో ఎక్కువగా క్రాక్స్ రావడం కానీ స్కిన్ బ్రేక్ అవ్వటం అలాంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం, అలా స్కిన్ కేర్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.